ये प्रभु को मैं धन्यवाद देना चाहता हूँ। రీతిగా ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవజనులు సాన్నిధ్య కృప ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. रीति से की मंडली जो है इधर मुझे मौका दिया, मंडली को भी मैं धन्यवाद दे रहे हैं। మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాం. भाई आंध्रा से हमारा बीच में आया। నా సహోదరి అదేవిధంగా నా బావమది ఇక్కడ ఎంఆర్పిఎల్ టౌన్షిప్లో ఓఎన్జీసీలో తెలియజేస్తున్నాను. तो भाई उसका बहन है और बहन का पति भी MRPL में काम कर रहे हैं। సో వారిని చూడడానికి వచ్చి ఈ రీతిగా ఈ మధ్యలో కొద్ది నిమిషాలు దేవుని పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి దేవుని అధికారం సూచిస్తున్నాను. वास्तव में इसको विजिट करने के लिए भाई ने आया, इसी समय आपके बीच में भी रहने के लिए, इस रीति से वचन बांटने के लिए प्रभु जो अवकाश मुझे दिया, इसके लिए भी मैं प्रभु को धन्यवाद देना चाहता हूँ। కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా మనం కూడా విందాం. थोड़ा समय हम प्रभु का वचन को अच्छा से हम सुनेंगे। ఈ సమయంలో ఇప్పుడే ప్రభు బల్ల సంస్కారం లేకపోతే ప్రభు రాత్రి భోజన సంస్కారం మనం అందరూ తీసుకున్నాం. अभी हम मेज में भागीदार हुआ अभी। సో సాధారణంగా అది ఒక ఆచారంగా ప్రస్తుత గడవల దినాల్లో బయట ప్రాంతాలు ఎక్కువ జరుగుతూ పోతూ ఉంటుంది. तो अंत दिनों में ऐसा होने के लिए अवकाश है, हो रहा ही, तो एकदम एक आचार वैसा हो रहा है। దాని యొక్క ప్రభావాన్ని ప్రభావవంతంగా క్రైస్తవులమైన వారు అనుభవించలేకపోతున్నారు. उसका मेज का प्रभाव जो है इतना प्रभाव से तो मसीह का लोग अनुभव नहीं कर पा रहे। సో క్రైస్తవులుగా మనం అందరం కూడా ఆ యొక్క నూతన నిబంధన యొక్క శక్తిని ఎరిగిన వారమై దాన్ని ప్రకటించే వారిగా మనందరం మారగలం. तो नया नियम में विश्वासी नहीं तो मसीह का बच्चे बोले तो उसका शक्ति क्या है, उसको जानना और वो शक्ति को प्रकट करना है। ఆమేన్ ఆమేన్ ఆమేన్. యా ఇప్పుడు ఒకసారి లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం. आइए एक बार लूका समाचार 12 अध्याय को खोलेंगे। लूका समाचार 12 अध्याय। సో ఇక్కడ 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆ గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం వలనైన కొత్త నిబంధన. 20 पर तो 22 का 20। ఓకే. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మనందరితో చెప్తుంది ఏంటంటే ఒక కొత్త నిబంధన నేను ప్రారంభిస్తున్నాను. प्रभु यीशु मसीह हम सबसे क्या कहता है कि देखे तो प्रभु ने इस बातों में इस विषय को हमको बता रहे, एक नया नियम में तुझे बांध रहे बोल के। ఒకసారి అందరూ నా వెనక ఈ మాట చెప్తారా? కొత్త నిబంధన. एक बार मेरा पीछे बोलिए, क्रोध निबंधन। కొత్త నిబంధన. కొత్త నిబంధనలకు మనం అందరూ వచ్చినాం. आज हम ये नया नियम जो है तो उसमें हम आ गया है। సో ఈ నిబంధనలోకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే అపోస్తలుడైన పౌలుని మనం చెప్పుకోవచ్చు. एक अच्छा उदाहरण देना बोले तो प्रेरित पौल को एक उदाहरण ले सकते ये नया नियम के बारे में। పాత నిబంధన నుండి पुराना नियम जो है उससे నూతన నిబంధనలోకి नया नियम में వచ్చిన వ్యక్తుల్లో आया वो व्यक्तियों में ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా एक अच्छा उदाहरण పౌలుని మనం చెప్పుకోగలం. पौल को बारे में हम देख सकते हैं। అది పాత నిబంధన కావచ్చు, మన పాత జీవితం ఏదైనా కావచ్చు. हमारा पुराना नियम हो नहीं तो हमारा पुराना जीवन कुछ भी हो, నూతన నిబంధనలోకి వచ్చిన మనం ఎలా ఉండాలి? जब नया नियम में हम आया हम कैसे रहना है। ఆమేన్. సో పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వచ్చిన పౌలు జీవితం ద్వారా पुराना नियम से एकदम नया नियम में आया वो व्यक्तियों में पौलुस का जीवन के द्वारा కొన్ని విషయాలు ఈ రోజు మనం నేర్చుకున్నాం. थोड़ा से आज हम सीखेंगे। పౌలు ప్రకటించిన రీతిన जिस रीति से पौलुस ने प्रचार किया మనం ఏది నేర్చుకోవాలో తెలుసుకున్నాం. हम क्या सीखना है देखेंगे। ఒకసారి అందరూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. आइए एक बार दूसरा कोरिन्थी को खोलिए। కొరింథీయులకు రాసిన 2వ పత్రిక दूसरा कोरिन्थी 2వ అధ్యాయం. दूसरी अध्याय। ఇక్కడ ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో నుండి ఒక 5 విషయాలు మీతో ప్రత్యేకంగా పంచుకోవడానికి ఇష్టం. मैं ये चाहता हूँ दूसरा कोरिन्थी दूसरा अध्याय से
5 बातें जो है मैं आपसे बांटने के लिए मैं चाहता हूँ। నూతన నిబంధనలోకి వచ్చిన క్రైస్తవుడు नया भाषा में आने के बाद कोई भी मसीह का व्यक्ति ఎలా ఉండాలి, कैसे रहना, ఎలా బ్రతకాలి? कैसे जीवन बिताना। మనం ప్రభు దగ్గరికి వచ్చి వెళ్ళిపోయేదైతే రకరకాల మతాలు ఈ దేశంలో ఉన్నాయి. देखिए केवल प्रभु के लिए आना जाना बोले तो उसके लिए है तो बहुत सारे मत है ये संसार में। క్రైస్తవ్యం फिर मसीह का जीवन जो है ప్రభువు కొరకు బ్రతకడం, हाँ प्रभु के लिए जीना, ప్రభువు లా బ్రతకడం. हाँ जैसा प्रभु है वैसा जीना। మన కొరకు ప్రభు దగ్గరికి వచ్చి ఎవరికి వారు వ్యక్తిగతమైన దీవెన కోసం ప్రభు దగ్గరికి వచ్చి వెళ్ళిపోవడం కానీ देखिए अपने लिए प्रभु के पास आके जाना वो नहीं है। ప్రభువు కోసం బ్రతికే క్రైస్తవులు కావాలి. अपने लिए मीन मतलब केवल आशीष के लिए प्रभु के पास आना जाना वो नहीं है, प्रभु के लिए जीना है। ప్రాముఖ్యంగా ఇటువంటి మ్యాంగ్లూరు లాంటి ప్రాంతాలు, प्रत्येक रीति से ऐसी जगह में मंगलूर वैसा जगह में మన ఆంధ్రప్రదేశ్ లో మాది పరిచర్య మాకు ఒక 3 సంఘాలు ఉన్నాయి. भाई भी आंध्रा में सेवा कर रहे हैं, 3 मंडली को देखभाल कर रहे हैं। అక్కడ మాకు ఇంత వ్యతిరేకత ఏమి ఉండదు. इतना अपोजिशन हमको नहीं है उधर। సో ఇలాంటి ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నప్పుడు फिर ऐसी जगह में सेवा जब करता है కేవలం పాస్టర్ గారి కుటుంబం మాత్రమే కాదు, केवल प्रभु का दास उसका परिवार केवल वो नहीं है। సంఘంలో కదలిక రాగాలి. देखिए मंडली में सब उसमें खिलना है। సంఘము ప్రభువు కొరకు బ్రతకాలనే తీర్మానంలోకి రావాలి. देखिए ऐसा निर्णय में हम आना है, मंडली मतलब हम प्रभु के लिए जिएंगे। ఆమేన్. సే ఆమేన్. आमीन। Not come, I mean, I am not finishing, but I used to say amen in between. क्योंकि भाई ऐसा अलाउ आमीन बोल के बोलता है। It must happen. Amen. आमीन। Amen. Okay. సో ఇప్పుడు ఒక 5 ప్రత్యేకమైన అంశాలు మనం నేర్చుకుందాం. 5 प्रमुख बातें हम सीखेंगे। ఓకే, మొట్టమొదటిది पहला बात 2వ అధ్యాయము आइए दूसरा कोरिन्थी 2 अध्याय 4వ వచనం. 4 पद। మీకు దుఃఖము కలుగువలని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసిపోయింది. देखिए ये पूरा पद हमने पढ़ा। 4 पद। बड़े क्लेश और मन के कष्ट से मैंने बहुत से आंसू बहाकर तुम्हें लिखा था, इसलिए नहीं कि तुम उदास हो परंतु इसलिए कि तुम उस बड़े प्रेम को जान लो। పౌలు పాత నిబంధనను అనుసరిస్తూ స్టెఫను మరణానికి కూడా తనకు సాక్షిగా ఉంటూ స్టెఫను యొక్క మరణం సన్నివేశంలో పౌలు అక్కడ అంగీకరించాడు తన మరణాన్ని. देखिए जब स्टेफन मर गया उसी समय तो पौलुस भी एक गवाह था। तो वो जो हुआ स्टेफन का मृत्यु का विषय उस बात को पौलुस भी अंगीकार कर रहे। ఆ టైంలో పౌలు యొక్క మనసు ఎలా ఉందంటే నేను 100% పర్ఫెక్ట్ గా ఆత్మీయంగా ముందుకెళ్ళిపోతున్నాను. उसी समय पौल का मन कैसे था बोले तो मैं 100% प्रभु के पीछे पीछे चल रहे बोल के वैसा था। ఆయన పర్ఫెక్ట్ క్రిస్టియన్ वो तो परफेक्ट क्रिश्चियन वैसा सोचा, అలా అనుకున్నాడు ఆ టైంలో. ऐसा सोचा उन्होंने। కానీ ఇక్కడికి వచ్చినప్పుడు फिर जब इधर आया, ప్రభువు దర్శించినప్పుడు जब प्रभु उसको विजिट किया, ప్రభువు చేత నూతన నిబంధనలో అడుగు పెట్టినప్పుడు प्रभु के द्वारा एक नया नियम में कदम डाला, ఇతరులను ప్రభువులోనికి రావడానికి తీసుకురావడానికి ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. देखिए ऐसी यात्रा उन्होंने शुरू किया, दूसरों को भी प्रभु में लाने के लिए यात्रा शुरू किया। ఇప్పుడే మనం ప్రభు వల్ల తీసుకున్నాం. अभी मैं से बात लिया, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ వైన్, ఇట్స్ నాట్ బ్రెడ్. అది రాక్షరసము రొట్టెలా మనం తీసుకోవట్లేదు. हाँ हम उसको केवल रोटी दाल ऐसा नहीं ले रहे, ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరాన్ని మనం తీసుకుంటాం. ऐसा ले रहे कि प्रभु का देह और प्रभु का लहू ऐसा ले रहे। సో అలా తీసుకుంటున్న ప్రజలుగా మనము ऐसा ले रहे वैसी लोग నూతన నిబంధనకు వచ్చిన మనము जब हम नया नियम में आया, हम మొట్టమొదటి ఆశ ఏదై ఉండాలి అంటే पहला आशा क्या होना है हमारे जीवन में। మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో हम जिस जगह से आया అక్కడున్న వారందరినీ उधर जितना लोग है, మనం ఎక్కడికైతే వచ్చామో हम जिधर आया అక్కడికి వారిని తీసుకురావాలి. उधर लेके आना, అది ఏదైనా కావచ్చు. तो कुछ भी हो।
ఈ పౌలు ప్రత్యేకంగా కొరింథీ మొదటి పత్రికకి రెండో పత్రికకి ఒక సంవత్సరం గ్యాప్ ఉంది. देखिए पौलुस ने लिखा पहला कोरिन्थी दूसरा कोरिन्थी, दोनों के बीच में 1 साल समय बीच में था. 1 year తర్వాత రాసిన ఈ కొరింథీ పత్రికలో రెండో కొరింథీ పత్రికలో दूसरा कोरिन्थी जो है पहला कोरिन्थी पत्री लिखने के बाद 1 साल के बाद लिखा. ఈ కొరింథీలో ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే ప్రత్యేకంగా పాత నిబంధనలో కూరుకుపోయి అంటే దానిలోనే ఉండిపోయి మెస్సియాగా వచ్చిన యేసుని అంగీకరించిన వారు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఉన్నారు. देखिए कोरिन्थी में जो विश्वासी है वो लोग ऐसी है, पुराना नियम में जो है उसमें बहुत जड़ पकड़ा और नया नियम में मसीह आया उसी को इतना अंगीकार नहीं कर रहा है. పౌలు అప్పట్లో వారి మధ్యలో ఒకటిగా ఉండేవాడు. पौल भी उसका बीच में एक व्यक्ति था, ఒక విధంగా అయితే వాళ్ళని నడిపించే నాయకుడిగా కూడా मतलब एक लीडर होकर उसको चला रहा है. సరే ఇప్పుడైతే మాత్రం अभी जो है ఆ పరిస్థితుల నుంచి వచ్చిన పౌలు ऐसी परिस्थितियों से बाहर आया వారందరినీ ప్రభువులోకి और తీసుకురావడానికి सब लोगों को प्रभु में लेके आने के लिए यत्न कर रहा है. ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, आज मैं भी आपसे प्रश्न पूछ रहा है, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? आप किधर से आया? మీరు భయంకరమైన ఒక పాప లోపల నుంచి యేసుని అంగీకరించిన వారా? एक भयानक पाप अंधकार से भरा हुआ ऐसा संसार से प्रभु को स्वीकार किया ना? విగ్రహారాధన నుంచి వచ్చిన వారా? मैं तो मूर्ति का पूजा करते प्रभु के पास आया. త్రాగుబోతుల గుండా వచ్చిన వారా? मैं तो दारू पी के ऐसा जीवन से आया. ఒక కాలేజ్ లైఫ్ లో విచ్చలవిడిగా జీవించి ప్రభువులోకి వచ్చిన వారా? मैं तो एक कॉलेज लाइफ में जैसा इच्छा है वैसा जीवन बिताते हुए प्रभु के पास आई क्या? నూతన నిబంధనలోకి వచ్చిన వ్యక్తి అయితే आप नया नियम में आया हुआ ऐसा व्यक्ति है तो ఎక్కడైతే నువ్వు వచ్చావో ఆ మిగిలిపోయిన ప్రజలందరికీ బాధ్యత మనదై ఉంది. देखिए जिधर से आप आया उधर जितना लोग बाकी है अभी तक प्रभु को नहीं पाया उसके लिए जिम्मेदारी आप है. ఆమేన్. సో మన వారందరినీ ప్రభు తట్టుకు నడిపించాలి. देखिए वो लोग को हम प्रभु के पास लेके आना है. ఇక్కడ పౌలు అదే ప్రయత్నం చేస్తున్నాడు. पौलुस भी इधर वो ही यत्न कर रहा है. నేను మిమ్మల్ని బాధపరచడానికి ఈ మాటలు చెప్పట్లా. मैं तुमको दुखी देने के लिए ये बात नहीं बोल रहा ఈ है. రోజు ఎక్కువగా ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ తో గాస్పెల్ షేర్ చేసుకోవాలి, సువార్త షేర్ చేసుకోవాలంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారో అని ఇరుగు పొరుగు వారు ఏం ఫీల్ అవుతారో అని చెప్పి వారితో యేసుని ప్రకటించలేనటువంటి ఒక దౌర్భాగ్యంలో క్రైస్తవ్యం ఉంది. देखिए आज के दिनों में मसीह लोग ऐसे जी रहे ऐसा सोच रहे मेरा मित्र से मैं वचन बताए तो सुसमाचार बताए तो वो क्या सोचेगा ऐसा सोच में मसीह का लोग है. అలా ఉండకూడదు ऐसा క్రైస్తవం. नहीं रहना मसीह का लोग. వారందరినీ ప్రభు తట్టుకు देखिए वो ఆకర్షించాలి. सब लोगों को प्रभु के पास हम लेके आना है. చెప్తున్నాడు మీరు దుఃఖపడవలని కాదు కానీ इसलिए मैं ये बोल रहा है आप दुख होने के लिए नहीं. నిండు శ్రమతో इधर बोल रहा है एक अच्छा श्रम మనోవేదనతో मन का बाधा से కన్నీరు విడిచి और आंसू बहाते हुए నేను మీతో ఈ మాటలు చెప్పాను. ये सब बातें मैं तुझको लिख रहा है. ఈ సంఘంలో అలాంటి క్రైస్తవులు ఉన్నారా? क्या ये मंडली में ऐसी मसीह लोग है क्या? అలాంటి విశ్వాసులు కావాలి. ऐसी विश्वासी बहुत जरूरी है. అలాంటి ప్యాషన్ కలిగిన క్రిస్టియన్స్ కావాలి. ऐसा पैशन जिसको रहता है ऐसी मसीह का लोग बहुत जरूरी है. మా ఫ్యామిలీ మాత్రం చక్కగా రెడీ అయ్యి చర్చకు వచ్చి వెళ్ళిపోతండి అన్నవాళ్ళు. मेरा परिवार अच्छा से रेडी होकर भवन में आके जाता है वो अच्छा नहीं है, वो काफी नहीं है. అన్న నేను కూడా చక్కగా నీట్ గా వచ్చి వెళ్ళిపోతాను అన్న వాళ్ళు మాత్రమే కాదు. आना मैं भी अच्छा से नीट से भवन में आता है मैं फिर जाता है ऐसा बोलने वाला जरूरत అన్న नहीं. నేను యేసు కోసం బ్రతుకుతానన్నా आना मैं प्रभु के लिए जी रहा है मसीह के लिए जी रहा है ऐसी लोग जरूरत है. ప్రభు ఇతరులకు పరిచయం చేసి మందిరానికి విశ్వాసం తీసుకొస్తానన్న అనేవాళ్ళు కావాలి. मतलब ऐसी लोग चाहिए प्रभु को दूसरों को परिचय करता है ऐसी लोग चाहिए. ఆమేన్. సో మొట్టమొదటి అంశం అది. पहला अंश यही है. రెండవదిగా పౌలు ఏం పరిచయం చేస్తుందంటే दूसरा विषय पौलुस ने क्या हमको ఏది लिखा? ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే क्या इंट्रोड्यूस कर रहा है? క్షమాపణను పరిచయం చేస్తున్నాడు. क्षमापण को परिचय कर रहा है. పాత నిబంధనలో पुराना नियम में క్షమాపణ లేదు కానీ శిక్ష ఉంది. क्षमा नहीं है केवल शिक्षा था. నువ్వు ఈ తప్పు చేసావా అలాగైతే ఇంత చెల్లించి వెళ్ళు. देखो ये गलत किया है क्या इतना दान चुका हो अब जाओ. నువ్వు ఈ పాపం చేసావా అది బలిచ్చి వెళ్ళు. आप ये पाप किया ना ये बलि चढ़ाओ. ఇంత ఇలాంటి తప్పు చేస్తే ఈ రుసుము కట్టేది. देखिए इतना पाप किए तो इतना रसूम भरना है. తర్వాత పారాగ్రాఫ్ లో ఇప్పుడు మనం చూడగలిగితే और उसके बाद एक पैराग्राफ है उसमें देखे तो క్షమాపణని పరిచయం చేస్తాడు. देखिए इसको इंट्रोड्यूस करके किसको बोले तो क्षमा को इंट्रोड्यूस कर रहे हैं. సో నూతన నిబంధన ప్రపంచానికి ఏ ఫార్మేట్ నేర్పించిందంటే ఫర్గివ్నెస్ అనేటటువంటి దాన్ని నేర్పించింది. नया नियम वे पवित्र वचन बाइबल ने संसार को क्या परिचय किया बोले तो
क्षमा को इंट्रोड्यूस किया। ఇక్కడ ఉన్న వారిలో ఎంతమందికి మీ శత్రువుని క్షమించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? మీ చేయొద్దారా इधर ఒకసారి? जितना लोग है आपका भैरी को जितना लोग मैं क्षमा करूंगा बोल के बोलने के लिए तैयार है। అందరూ వింటున్నారా? అందరూ కింద బైబిల్ చదివేస్తున్నారు. सब लोग सुन रहे हैं तो नीचे बाइबल पढ़ रहे हैं। ఎంతమంది? హౌ మెనీ పీపుల్ ఆర్ విల్లింగ్ టు ఫర్గివ్ యువర్ ఎనిమీస్? भैरी लोगों को कितना तैयार है क्षमा करने के लिए? రైజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో మనము క్రైస్తవులమైన మనము క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. देखिए इसका लिए हम तैयार रहना है, क्षमा करने के लिए तैयार रहना है। ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టిన వారందరినీ క్షమించడానికి ఈ రోజు నువ్వు తీర్మానం తీసుకోవాలి. अभी तक जितना तुमको सताया उस सब को आप क्षमा करने के लिए आप तैयार रहे। అది చాలా ఈజీ. वो तो इजी हल्का है। ఇంకో కమిట్మెంట్ చాలా భయంకరంగా और एक कमिटमेंट है वो भयानक है। రానున్న రోజుల్లో నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత మోసం చేసినా వారిని క్షమించడానికి డిసైడ్ అవ్వాలి. आने वाला दिनों में भी जितना भी धोखा दो देने दो वो तुमको कितना भी सताने दो फिर भी मैं उसको क्षमा करूंगा। దానికి రెడీ అవుతారా? अच्छे से सुन रहे? అది చాలా కష్టం కదా. अभी तक नहीं, आने वाला दिनों में भी भाई सताएगा फिर भी मैं क्षमा करूंगा, बहन सताएगा मैं क्षमा करूंगा, ऐसा बोलना। అతి తీర్మానంతో అంత క్షమాగుణంతో మనం బ్రతకాలి. देखिए ऐसे निर्णय के साथ ऐसे क्षमा करने का मन के साथ हम जीना है। గ్రహం స్టెయిన్స్ అనే ఫ్యామిలీ ఆస్ట్రేలియా నుంచి ఒరిస్సా పరిచయం చేయడానికి వచ్చింది మన एक భారతదేశం. प्रभु का दास ग्राम स्टेन्स आप जानता है ऑस्ट्रेलिया से उड़ीसा में सेवा करने के लिए आया। వారిద్దరికి ఆ భార్య భర్తలిద్దరికి ఇద్దరు కుమారులు ఒక కూతురు. और भाई बहन पति पत्नी को दो लड़का एक लड़की। ఆమె చూస్తుండగా తన భర్తని ఇద్దరు కుమారుల్ని వ్యాన్ లో పెట్టి కాల్ చేశారు రాజశేషుడు. वो उसका पत्नी देखते देखते तो उसका पति को दो बच्चों को उधर उस दिनों में मारा दिया। గవర్నమెంట్ వారు మొత్తానికి వారిని కనుగొన్నారు, తీసుకొచ్చారు. गवर्नमेंट लोग ने वो जो लोग मार दिया उसको पकड़ा लेके आया। ఆమెను అడిగారు, उससे बहन से पूछा ఏమన్నా శిక్ష విధించడానికి మేము సిద్ధంగా ఉన్నాం చెప్పమ్మా. वो बहन से पूछा क्या हम तो तैयार है, इसको कितना भी आप बोलो हम उतना शिक्षा देंगे बोल के। నా దేవుడు फिर वो बहन ने बोला నన్ను క్షమించాడు, मेरा प्रभु मुझे क्षमा किया క్షమించమని చెప్పాడు. और क्षमा करने के लिए कोई भी बोला నా భర్తని ఇద్దరు కుమారుల్ని చంపిన వారిని నేను క్షమిస్తున్నానని చెప్పి. मेरा पति और मेरा दो बच्चों को जो लोग ने मार दिया उसको भी मैं क्षमा कर रहे बोल के बोला। దాట్స్ నాట్ క్రిస్టియానిటీ. वही है मसीह का जीवन। ఈ రోజు మనమందరం క్రైస్తవులకి ఇక్కడ బాగానే ముసుగు వేసుకుంటాం, చాలా చక్కగా చేతులు కట్టుకుని కూర్చుంటాం. इधर मसीह का लोग बोलकर हम अच्छे से स्कार्फ डाल के अच्छे से बैठता है। బయటికి వెళ్ళిన తర్వాత ఎంతో మంది మీద మనం శత్రుత్వంతో ఉంటాం. देखिए जब बाहर जाने के बाद कई लोगों के ऊपर हम बैरी रखता है, చాలా మంది మీద దుష్ట అభిప్రాయాలు కలిగి ఉంటాం. कई लोगों के ऊपर दुष्ट अभिप्राय के साथ हम जीता है। ఒక ఫేక్ నోట్ల మనం బ్రతికేస్తున్నాం మేము. हम ऐसा जीवन जी रहे हैं, నకిలీ నోట్ల. नकली नोट फेक नोट असली नहीं नकली नोट जैसा वैसा जी रहा है। క్రైస్తవుడు అయితే క్షమించగలగా. मसीह है तो आप क्षमा देता है। మన క్షమించే స్టైల్ ఇంకో వెరైటీగా కూడా ఉంటుంది. हमारा क्षमा जो है अलग रीति से रहता है। ఎలా ఉంటుందో తెలుసా? उसका स्टाइल कैसे है? దేవుడు వదలడు వాడిని. प्रभु तो उसको नहीं छोड़ेगा। దేవుడు చూడకుండా ఉంటాడా? प्रभु बिना देखते रहेगा। దేవుడు న్యాయం చేస్తాడు. प्रभु न्याय करेगा। మన స్టైల్ అలా. हमारा स्टाइल जो है वैसा रहता है। ప్రభువు సిలువలో ఆ మాట చెప్పలా. प्रभु कलवरी क्रूस के ऊपर वो बात नहीं बोला। వారు ఏం చేస్తున్నారు వారికి తెలియట్లేదు ప్రభువా. पिता ये जो कर रहे हैं वो नहीं जानता है, వారిని క్షమించాలి. उसको क्षमा करो। సో నూతన నిబంధనలో ఏది మనకి అద్భుతంగా కనబడుతుంది అంటే క్షమాపణ. देखिए नया नियम में कौन सा बात अच्छा ज्यादा दिखाते हैं बोले तो क्षमा ज्यादा दिखाता है। ఒకసారి మన హృదయంలోంచి అందరినీ క్షమించేసాం, భవిష్యత్తులో కూడా క్షమిద్దామని డిసైడ్ అవగానే తీర్మానం తీసుకోగానే మన తల మీద ఉన్న పెద్ద బరువు దిగిపోయినటువంటి. देखिए हम मन में ऐसा निर्णय करें तो अभी तक जितना बैरी है उसको मैं क्षमा किया और आने वाला दिनों में भी वो क्षमा करेगा बोलेगा, एक ऐसा निर्णय करे तो हमारा सिर के ऊपर जो बोझ है एकदम हल्का होता है। యా, ఇప్పుడు మూడవ పాయింట్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు రెండు అంశాలు ఎందుకు చెప్పాను. दो बातें देखा। మొదటిది మనం ఎంతో మంది మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ లోపల ఉన్న వారందరినీ యేసు దగ్గర తీసుకురావాలి. देखिए जिस संसार से हम प्रभु में आया वो संसार में कई लोग हैं उसको भी प्रभु में लाना वो पहला बात है। రెండోది మనం అందరినీ క్షమించగలగాల. दूसरा सबको हम क्षमा देना है। క్షమాపణ అంటే ఏంటి? ఈ లోకానికి చూపించాలి. संसार को क्षमा क्या है दिखाना है। మూడవదిగా तीसरा ఇక్కడ 11వ వచనం మనం చూద్దాం, 13వ వచనం మనం చూద్దాం. आइए दूसरा कोरिन्थी दूसरा अध्याय 13 पद, క్షమించండి 14వ వచనం. क्षमा कीजिए 14 पद को। మా ద్వారా
ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఉపయోగించుచున్న దేవునికి స్తోత్రము. तो परंतु परमेश्वर का धन्यवाद हो जो मसीह में सदा हमको जय के उत्सव में लिए फिरता है और अपने ज्ञान की सुगंध हमारे द्वारा हर जगह फैलता है. పాత నిబంధన నుంచి నూతన నిబంధన అద్భుతంగా పరిచయం చేస్తున్నారు పౌలు. देखिए प्रेरित पौल ने पुराना नियम से नया नियम को हमको परिचय कर रहा है. పాత నిబంధనలో దేవునికి ఇష్టమైన ధూపం ఏంటంటే రక్తం యొక్క వాసన అగ్నిలో కాల్చబడుతుంటే దేవునికి ఇంపైన ధూపం అన్నారు. देखिए पुराने नियम में प्रभु को पसंद क्या है बोले तो जब लहू वो आग के ऊपर भस्म होता है उससे सुगंध निकलता है, वो प्रभु को प्रसन्न है. ఇక్కడ పౌలు అంటున్నాడు, इधर पौल बोल रहा है మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. देखिए परमेश्वर का धन्यवाद हो जो मसीह में सदा हमको जय के उत्सव में लिए फिरता है और अपने ज्ञान की सुगंध. మనం ఎలా ఉండగలగాలి అంటే క్రైస్తవులు मसीह का लोग बोले तो कैसे रहना बोले క్రీస్తు యొక్క జ్ఞానమును గూర్చిన సువాసనగా మనం అందరం మారిపోవాలి. देखिए मसीह का ज्ञान का सुगंध जो है वैसा हम जीना है. మన ఓన్ టాలెంట్స్ కాదు, हमारा टैलेंट वो नहीं है, మన తెలివితేటలు కాదు, हमारा युक्त नहीं है, మన దగ్గర ఏదో ఉన్న స్టఫ్ ఇతరులకు చూపించేద్దామనే ప్రయత్నాలు కాదు, मेरे पास जो स्टफ जो है उसको मैं दूसरों को दिखाऊंगा वो नहीं है, మన సర్కిల్ కాదు, नहीं तो मेरा सर्किल इतना है वो नहीं है. క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనగా మనం అందరం మారాలి. देखिए हम सब ऐसा बनना है, मसीह का ज्ञान उसका ऐसा बनना है. How people attract to Jesus, how come it happens? तो ప్రజలు ప్రభు యొద్దకు ఎట్లా వస్తారు? మనము సువాసనగా మారినప్పుడు देखिए जब हम प्रभु का ज्ञान का सुगंध जब हम बनता है, people will come. मसीह का सुगंध जब हम बनता है तभी आता है. క్రైస్తవులు मसीह का लोग వారి సొంత జ్ఞానం వాడుతున్నారు బయట, संसार में अपनी ज्ञान को इस्तेमाल कर रहे हैं, సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ नहीं పోతున్నారు. तो अपनी इच्छा को पूरा करते जा रहे हैं. స్వార్థపూరితంగా చాలా మంది ప్రయాణం చేస్తున్నారు. स्वार्थ पूर्वक कई लोग यात्रा कर रहे हैं. నువ్వు మాట్లాడితే आप जब बात करता है క్రీస్తును గూర్చిన జ్ఞానము ద్వారా నువ్వు మాట్లాడాలి. देखिए ऐसा बातें करना, मसीह का ज्ञान का सुगंध जो है उसके साथ बात करना. చాలా వేస్ట్ కన్వర్జేషన్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. आज दिनों में वेस्ट बात बहुत होता है. స్త్రీలందరూ కూర్చున్నారంటే भाई बहन लोग बैठा बोले तो అంటే మరి కర్ణాటకలో నాకు తెలియదు, कर्नाटक के बारे में मुझे नहीं जानता है. ఆంధ్రాలో అయితే సీరియల్స్. आंध्रा में बोले तो एक सीरियल और एक सीरियल ऐसा. పురుషులందరూ కూర్చున్నారంటే भाइयों बैठो तो పాలిటిక్స్, पॉलिटिक्स, యవనస్తులు కూర్చున్నారంటే जवान लोग बैठे तो సినిమాస్, सिनेमा, అవే మాట్లాడుకుంటున్నారు. वही बातें कर रहे हैं. ఏ యూజ్ ఉంది దానివల్ల ఉపయోగం ఏముంది? कुछ उपयोग नहीं है. फिर भी ఎవరినైనా యేసులోకి తీసుకురాగలుగుతావా మాటల వల్ల? देखिए ऐसा बात करने के द्वारा किसी को भी प्रभु में लाने के लिए होता है क्या? క్రీస్తును గూర్చిన జ్ఞానముతో మనం మాట్లాడాలి. देखिए मसीह का ज्ञान जो है उसके साथ हम बात करना है. ఆ సువాసనగా మన జీవితాలు ఉండాలి. हमारा जीवन वो सुगंध जो है वैसा हमारा जीवन बनना है. టీవీలో కొన్ని యాడ్ వస్తుంటది, टीवी में कुछ समय పౌడర్ రాసుకోగానే వెనకతల ఫ్లవర్స్ వచ్చేస్తుంటే అంత ముందు పరిగెట్టుకుంటారు. पॉन्ड्स पाउडर है ना, डालने के बाद रोज फ्लावर्स ऐसा एडवर्टाइजमेंट आता है, ऐसा लोग उसके पीछे पीछे जाता है. పీపుల్ గోయింగ్ లైక్ దట్. आप बच्चे लोग उसके पीछे जा रहे అది हैं. కాదు, वो पॉन्ड्स पाउडर का सुगंध नहीं है. క్రీస్తును గూర్చిన జ్ఞానం देखिए మనకు. मसीह का ज्ञान का सुगंध. బలహీనులైన వారు బైబిల్ గ్రంథంలో पवित्र वचन में है जो दुर्बल है, క్రీస్తును గూర్చిన జ్ఞానం ద్వారా मसीह का ज्ञान जो है उसके द्वारा అధిపతుల్ని అధికారుల్ని యేసు దగ్గరికి ఆకర్షించగలిగారు. देखिए अधिपतियों को अधिकारियों को भी वो लोग प्रभु के पास अट्रैक्ट किया. నూతన నిబంధనలో మనం అలా ఉండగలగాలి. क्या देखिए नया नियम में हम भी वैसे रहना है. అనవసరమైన డిస్కషన్స్, వేస్ట్ కన్వర్సేషన్స్ ఏవి మనం చేయడానికి देखिए जो उपयोग नहीं है ऐसा चर्चा नहीं करना है. మన సంభాషణలో క్రీస్తు యొక్క జ్ఞానం కనబడాలి. देखिए हमारा बातों में मसीह का ज्ञान प्रकट हो रहा है. ఆమేన్. మన నాలుగవ అంశం కూడా ఇక్కడ 3వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. आइए दूसरा कुरिन्थी 3 अध्याय 2 पद.
మా హృదయం మీద వ్రాయబడింది, మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. हमारी पत्री तुम ही है जो हमारे हृदयों पर लिखी हुई है और उसे सब मनुष्य पहचानते और पढ़ते हैं. మూడో వచనం కూడా చదువుకుందాం. तीसरा पत्री पढ़ें. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడి ఉన్న క్రీస్తు పత్రికలో ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఆమేన్. We are the witnesses of Christ. So कि मसीह का पत्री है. ఈరోజు మనం అందరూ ఇక్కడ చెప్తున్నారు, ఆ కాలంలో వారు ప్రకటించడానికి వారికంటూ ఇప్పుడైతే మన దగ్గర బైబిల్ ఉంది, నూతన నిబంధన మన చేతుల్లో ఉంది. పౌలు కొరింథీ పట్టణానికి రాసిన టైంలో వారి చేతిలో ఎటువంటి గ్రంథాలు లేవు. आज तो हमारा हाथ में बाइबल है देने के लिए. उस दिनों में पौलुस का हाथ में कुछ नहीं. పాత నిబంధనను గురించిన ప్రవచనాలు ఎత్తి మాట్లాడేవారు కానీ देखिए पुराने में जो प्रोफेसी जो है उसको उठा के बोलने के लिए నూతన నిబంధన సువార్తలు అపోస్తుల కార్యాలు దేని వారి దగ్గర లేవు. उस समय उसका हाथ में सुसमाचार का समाचार नहीं और पत्री भी नहीं उसका हाथ में. యేసుని గురించిన సువార్త లేదు, రక్షణ గురించినది లేదు, మరణ పునరుద్ధారణ గురించిన ఏ పుస్తకం మాకు వారి చేతుల్లో లేదు. मसीह के बारे में, उद्धार के बारे में और मृत्यु और जी उठना उसका बारे में कुछ पत्री उसका हाथ में नहीं है. ప్రకటన గ్రంథం లేదు నిత్య జీవాన్ని గురించి. प्रकाशित वाक्य अनंत काल का जीवन के बारे में भी बोलने के लिए उसका हाथ में वो नहीं है. సో ఎలా జరగాలి అక్కడ పరిచయం? ऐसा नहीं तो कैसा सेवा? చాలా కష్టం కదా. बहुत मुश्किल है ना. రోజు మ్యాంగ్లూరులో ఉన్న మనందరం ఎంతమంది ఉన్నాం, బైబిల్ చేత పట్టుకుని కూడా ఎటువంటి కదలిక రాని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. हम तो देखिए मंगलूर में इतना विश्वास है, बाइबल हाथ में है, फिर भी हमारा जीवन में कुछ चलन नहीं है. న్యూ కవెనెంట్, నూతన నిబంధన చేతుల్లో లేకుండా అక్కడ ఉన్న వారందరికీ యేసుని పరిచయం చేయాలి. देखिए पौलुस ने ऐसा सेवा करना, नया नियम उसका हाथ में नहीं, फिर भी मसीह का को परिचय करना है. హౌ కమ్ ఇట్ పాసిబుల్? कैसा परिचय कर सकते? ఎంత కష్టమైన పరిస్థితి. कितना मुश्किल का बात है. పౌలు సంవత్సరం క్రితం ఒక 10 పేజీల ఒక లెటర్ రాశాడు. सबसे पहले 1 साल के पहले एक पत्री को कोरिन्थियों को पौलुस ने लिखा है. సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ పత్రిక రాస్తున్నాడు. 1 साल के बाद ये पत्री को लिख रहा ఇవి है. కూడా కొన్ని పేజీలు అంతే. वो भी थोड़ी पेजी. ఏ ఆధారంగా ప్రకటిస్తారు? किसको आधार लेते हुए उसको प्रचार कर रहे हैं. అని అంటున్న మాట ఏంటో తెలుసా? तो क्या कर रहे हैं मालूम है? మీరే మా పత్రిక. आप है हमारा पत्री है. ఈ రోజు ఇక్కడ విశ్వాసం ఉన్నారు. आज इधर भी विश्वासी है. మనమే క్రీస్తుకి పత్రికలా ఉండగలరా? देखिए हम मसीह के लिए एक पत्री होकर जीना है, रहना है. ప్రజలందరూ తెలుసుకొనున్నట్లు చదువుకొనున్నట్లు మనమే క్రీస్తుకు పత్రిక అవ్వగలరా? देखिए सब लोग, संसार का लोग पहचानने के लिए, संसार का लोग पढ़ने के लिए, संसार का लोग जानने के लिए हम मसीह के लिए एक पत्री होना है. చాలా చాలా చక్కగా మనం మాట్లాడే మాట ఏంటంటే కొంచెం ఏదన్నా కొంచెం మన వ్యక్తిగతమైన విషయాలు జోలికొస్తే మనం చెప్పే మాట ఏంటంటే ఇట్స్ మై పర్సనల్ ఇష్యూ, మీరు రావాల్సిన పని లేదు అని మనం మాట్లాడుకుంటాం. कई बार ऐसे होता है, कोई भी हमारा व्यक्तिगत विषय में आए तो हम बोलता है भाई मेरा व्यक्तिगत विषय है, आप आने की जरूरत नहीं, ऐसे बोलता है. ఇది నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తున్నా, దీంట్లో మీ ప్రమేయం లేదు. ये मेरा पसंद है, मेरा इच्छा वैसा कर रहे हैं, आप मत आइए बोल के बोलता है. అలాంటి వారి కాదు కావాల్సింది. ऐसा लोग जरूरत नहीं है. ప్రజలు తెలుసుకున్నట్లు, लोग पहचानने के लिए, ప్రజలు చదువుకున్నట్లు, लोग पढ़ने के लिए క్రీస్తు పత్రిక అవ్వగలరా? हम मसीह का पत्री होना है. విశ్వాసి యొక్క ఐడెంటిటీ ఇలా ఉండగలరా? विश्वासी का आइडेंटिटी जो है ऐसे रहना है. ఇక్కడ విశ్వాసులుగా మనందరం బాగా పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం, కానుకలు వేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, దట్స్ గుడ్. इधर भी अच्छा से गाना गाता है, वचन सुनता है और आपड़ी भी डालता है, वो अच्छा है. ఇక్కడ మనందరికీ యేసు తెలుసు. आज इधर जितना बैठा है सबको प्रभु का बारे में जानता है. బయట లక్షల మందికి యేసు అంటే ఎవరు? फिर लाखों लोग हैं बाहर, उसको नहीं जानते. బైబిల్ తీసి అక్కడ చెప్పలేవు. बाइबल खोल के उसको बताने के लिए नहीं होता है. నువ్వు సెంటర్ లో నిలబడి ఉంటే, आप तो वो चौरस्ता में खड़े, బస్ స్టాప్ లో నిలబడి ఉంటే, बस स्टॉप में खड़े, నువ్వు కాలేజీలో చదువుకున్న తీరును బట్టి, कॉलेज में जिस रीति से पढ़ाई నువ్వు करते, ఆఫీసులో బ్రతుకుతున్న విధానాన్ని బట్టి, ऑफिस में तुम्हारा व्यवहार, నిన్ను తెలుసుకుని तुझको देखने के द्वारा, నిన్ను చదువుట ద్వారా तुझको पढ़ने के द्वारा యేసు లోకానికి పరిచయం అవుతాడు. देखिए मसीह संसार को परिचय होता है. ఈరోజు మనం చదివితే మన పాపాల పట్ల కనబడుతుంది. देखिए आज हमको पढ़े तो पाप का भीड़
दिखाता है। మనం తెలుసుకుంటే మన రహస్య పాపాలు బయటకు देखिए వస్తాయి. हमको पहचाने तो हमारा गुप्त पाप बाहर निकले। లేదు మనం చూస్తుంటే లోపల ఉన్న స్టైల్, లోపల ఉన్న రకరకాల ఆ విధానాలు మనలో కనబడుతున్నాయి. देखिए आज विश्वासी को देखी तो संसार में जितना स्टाइल है वही विश्वासी में दिखा है। ఖచ్చితంగా చెప్తున్నాను, मैं सच बोल रहा ఈ हूँ, మాటలు చాలా భారంతో చెప్తున్నాను. बोझ के साथ ये बात बोल ఈ रहा हूँ। ప్రాంతాన్ని కూర్చున్న భారంతో చెప్తున్నాను. ये एरिया के लिए एक बोझ से मैं बोल ఇక్కడున్న रहा हूँ। ప్రతి ఒక్కరూ క్రీస్తుకి పత్రికలా మారకపోతే నీ జీవితాల వల్ల ఉపయోగం ఏంటి? देखिए आप इतना जितना लोग बैठा एक एक बहन मसीह के लिए एक पत्री आप नहीं बने तो तुम्हारा जीवन के द्वारा कुछ फायदा नहीं। క్రీస్తు నిబంధనలోకి వచ్చిన తర్వాత నాకు నచ్చినట్టు బతకడం కాదు. देखिए नया नियम मतलब मसीह में आने के बाद जो पसंद है मुझे वैसा जीना नहीं है। యేసు శరీర రక్తాలు నీలో మిళితమైపోయి ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకో. देखिए तुम्हारा जीवन में प्रभु का शरीर और प्रभु का लहू भाग हुआ। సో నా ఇష్టం కాదు, अभी मेरा इच्छा नहीं है। ఇది చూస్తే మనం చెప్పగలగాలి. तुझको देखने के बाद लोग बोलना యేసు తెలియాలంటే ఎక్కడ బైబిల్ చదవడం అనేది కాదు. मसीह जानना बोले तो बाइबल पढ़ने के द्वारा नहीं। మా జీవితాలు చూడండి, हमारा जीवन देखिए, మా సాక్ష్యాలు చూడండి, हमारा गवाही देखिए, మా క్యారెక్టర్ గమనించండి. हमारा कैरेक्टर నజరేయుడైన యేసు మీకు కనబడతాడు. देखिए नाज़री यीशु आपको दिखाएगा। అలాంటి విశ్వాసం కావాలి. देखिए ऐसी विश्वासी जरूरत है। పౌలు చెప్తున్న మాట, पौलुस यही बता మా रहे हैं, దగ్గర ఏది లేదయ్యా, मेरे पास कुछ भी नहीं है। మీరే క్రీస్తుకు పత్రిక. हाँ, आप है मसीह के लिए पत्री। యు ఆర్ ఎపిసోడ్ ఆఫ్ గాడ్. हाँ, आप है मसीह के लिए पत्री है कोई। ఎలా మనం మారుతామంటే कैसा मसीह के लिए पत्री हम बनाए? మెత్తని హృదయముల మీద सॉफ्ट हृदय जो है దేవుని ఆత్మ చేత రాయబడి प्रभु का आत्मा से लिखे हुए, క్రీస్తు పత్రికలు మనం. वैसा हम प्रभु का मसीह का पत्री बन सकते हैं। దేవుని ఆత్మ నీ జీవితంలో రాయాలి అంటే मतलब प्रभु का आत्मा तुम्हारे जीवन में हृदय में लिखना మొదట पड़ेगा। మన హృదయాలు మెత్తని అయిపోవాలి. हमारा हृदय जो है मृदु होना है। ఈరోజు ఈ హ్యాండ్ ఇది ఉంది, ఇది మెత్తగా ఉంది కాబట్టి ఐ కెన్ మౌల్డ్ ఇట్ కదా. ये आज एक चीज जो है स्मूथ है, मृदु है, इसलिए मैं इसको बेंड करता Can I turn it like, can I manipulate this one like that? ये Can I माइक को ऐसा mold बेंड like करने that? के लिए होता है। అవుతుందా? होता है क्या? నీ హృదయం కూడా దేవుడికి కంఫర్టబుల్ గా ఉంటే. तुम्हारा हृदय भी प्रभु के लिए एक कंफर्ट रहे तो। నానా సినిమాస్ సీరియల్స్ అటువంటివి చూడద్దంటే నువ్వు చూడకుండా ఆగిపోవాలి. बेटा सिनेमा सीरियल मत देखना बोलो, प्रभु बोले तो आप नहीं देखना है। నీ पदजाలం తప్పు మాటలు నీలోంచి నీ నాలుక నుంచి వస్తుంటే ఆపేయగలరు. आपका बोली वचन जो है गलत से है, स्टॉप करो बोल के प्रभु बोले तो उसको स्टॉप करना है। అనవసరమైన ఫ్రెండ్షిప్ నీలో పెరిగిపోతుంటే, ఆ రహస్య పాపాలు గాని సహవాసాలు గాని పెరుగుతుంటే వద్దు, వాటిని ఆపు అంటే ఆపగలగాలి. देखिए जो उपयोग नहीं है, निरुपयोग फ्रेंडशिप तुम्हारा जीवन में दूसरों के साथ बढ़ रहे, प्रभु बोल रहे इसको स्टॉप करो बोले तो आप रुकना है। తన కుమారుణ్ణి బలి చేయమంటే బలివ్వడానికి తీసుకెళ్లి పాడి మీద పడుకోబెట్టేంత మెత్తని హృదయం మాట. देखिए अपने पुत्र को बलि चढ़ाओ बोल के अब्राहम से प्रभु ने बोला, और इसहाक दोनों जा रहे, और इसहाक ने एकदम मौन रीति से उसको वेदी के ऊपर बैठा है। సో వారి హృదయముల మీద, వారి జీవితాల మీద యేసు ఆత్మ చేత రాస్తాడు. మనము క్రీస్తుకి పత్రికలం అయిపోతాం. देखिए जैसा उसका हृदय मृदु था वैसा हमारा हृदय भी मृदु हुए तो तब प्रभु हमारा हृदय में अपने हाथ से लिखेगा, आत्मा से लिखेगा। నా ఆశ, ఈ సంఘం మీద ఉన్న నా ఆశ, मेरे आशा ये मंडली का बारे में ఇవాళ నుంచి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అందరి లైఫ్ అలా మారి, आज से जितना जवान भाई है स्टूडेंट्स है उसका जीवन ऐसा बदलना है। ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరి లైఫ్ అలా మారిపోవాలి. एम्प्लॉय जितना है उसका जीवन भी ऐसा बदलना है। సిస్టర్స్ అందరి లైఫ్ అలా మారగలగాలి. बहनों का जीवन ऐसा बदलना है। ఎపిసోడ్ ఆఫ్ క్రైస్ట్ లా మనం मसीह का पत्री जैसा वैसा बदलना है। ఆమేన్. సో ఈ ఫిఫ్త్ లాస్ట్ పాయింట్ కూడా నేను చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. आखिरी पांचवा विषय भी मैं बोलूंगा। 12వ విషయం, 12 पद తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునేను. మేమట్లు చేయక ఇతి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. 13 अध्याय 12 पद। इसलिए ऐसी आशा रखकर हम हियाव के साथ बोलते हैं, तेरा भी मिलकर है, और मूसा के सामने नहीं, जिसने अपने मुंह पर पर्दा डाला था ताकि इस्राएल उस घटने वाले तेज को अंत को ना देखे। ఓకే,
అందరూ ఇక్కడ ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా గమనిద్దాం. ये बात को अच्छे से ध्यान से सुनिए. అందరూ శ్రద్ధగా నా వైపు చూడండి. मेरे ओर देखिए सब लोग. ఇక్కడ ఈ అంశం మనందరికీ బాగా సుపరిచితమైన ये अंश जो है सबको सुपरिचित अंश है. సాధారణంగా ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు उपवास प्रार्थना का समय में మోషే ముఖం మహిమగా అయిపోయింది, మీరు కూడా ఉపవాసం చేస్తే మీ ముఖాలు కూడా మహిమలు అయిపోతాయి అంటూ ఉంటాం. मूसा का मुंह जो है प्रकाश हो गया. 40 दिन का पहाड़ के ऊपर रहने के दौरान आप भी उपवास प्रार्थना करें तो आपका मुंह भी वैसा हो जाएगा बोल के बोलता है. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. अच्छे से देखिए. ఇక్కడ మోషే దేవునితో కొండపైన గడిపి ఉపవాసం ఉండి కిందకు దిగుతున్నప్పుడు मूसा ने पहाड़ के ऊपर प्रभु के साथ समय बिताने के बाद जब उतरा है తన ముఖం చాలా ప్రకాశమానం उसका అవుతుంది. मुंह जो कि बहुत प्रकाश था. ప్రజలు చూడలేనంత మహిమతో लोग भी देखने के लिए नहीं हुआ. అక్కడ ఒక సన్నివేశం జరిగింది. उधर एक संदर्भ था. ఇమ్మీడియట్ గా మోషే చేసింది ఏంటి అని అంటే तुरंत मूसा ने क्या किया? ఆ యొక్క మహిమనంతటిని ముసుగుతో కప్పుకోవడం అవుతుంది. देखिए वो सारे महिमा को एक पर्दा डाल के कवर किया. ఒకవేళ నేనైతే అనుకుంటున్నాను आप मैं सोच रहे मैं अगर है तो అక్కడ మనమే కనుక ఉండుంటే हम अगर उस जगह में तो ఒక ప్రశ్న వేయొచ్చు మోషే, मूसा से एक प्रश्न पूछ सकते हैं. ఎందుకు ముసుగు కప్పుకుంటున్నావయ్యా నువ్వు? क्यों आप पर्दा डाल रहे मुख के? దేవుని మహిమే కదా నీ ముఖం మీద పడింది. हमारा मुख के ऊपर प्रभु का परमेश्वर का महिमा ఇన్ని है. వేల లక్షల మంది ఉన్నాం కదా ఇక్కడ, इतना लाखों लोग हैं. మీరు చూపించొచ్చు కదా, दिखाओ ना. మరి చూడడానికి ఆశపడుతున్నాం हमको भी आशा है देखने के लिए. అంటుంటే మోషే అక్కడ చేసిన పని ఏంటంటే ऐसा लोग पूछ रहे हैं फिर मूसा ने क्या कर లేదు లేదు నేను ముఖాన్ని ముసుగుతో కప్పుకుంటాను. नहीं मैं पर्दा से कवर करूंगा. ఏమైంది అక్కడ? क्या हो गया? ఒక అడుగు వెంబడి అడుగు వెంబడి అడుగు వెంబడి అడుగు దిగుతుంటుంటే एक कदम के बाद एक कदम, एक कदम के बाद एक कदम वो उतरते आ रहे. మోషేకి అర్థం అవ్వగలుగుతుంది मूसा को समझ में आ रहा है తన ముఖం మీద తన మీద ఉన్న మహిమ उसके ऊपर उसका मुंह के ऊपर जो महिमा जो है అది పెరగట్లేదు కానీ वो ज्यादा नहीं हो रहा है. అది గ్రాడ్యువల్ గా తగ్గిపోవడం. वो घटने हो रहा है. ఇక్కడ ఏమిటి ఎక్స్పీరియన్స్ वो तो अनुभव किया. తనకు అర్థమవుతుంది. मूसा को समझ में आया. ఒక మెట్టు దిగేటప్పటికి మహిమ తగ్గిపోతుంది, एक कदम डालने के बाद थोड़ा ఇంకా తగ్గేటప్పటికి ఇంకా తగ్గిపోతుంది. घट रहा है और थोड़ा घट रहा है. ऐसा అలా తగ్గిపోయేసరికి वो घटते घटते जा रहा है. తను ముసుగు వేసుకున్నాడు. परादा था. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు फिर इधर पौलुस से बोला మేమైతే అలా లేదు, हमको ऐसा नहीं है. ముసుగు లేని వారముగా बिना पर्दा బహు ధైర్యముగా बहुत त्याग के we साथ are bold enough to preach the gospel. आपको सुसमाचार प्रचार करने के लिए हमको धीरज है. ధైర్యంగా చెప్తున్నాం. धीरज से बोल रहे हैं. ఈరోజు చాలా మంది క్రైస్తవులు, आज का दिन बहुत सारे मसीह చాలా మంది విశ్వాసులు कई विश्वासी लोग ధైర్యంగా धीरज से చర్చలో కాదండి मंडली में नहीं है. సమాజంలో బ్రతకలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? संसार में जीने के लिए नहीं हो रहे. कारण क्या है? వాళ్ళకు తెలుసు वो जानता है వాళ్ళ ఆత్మీయత वो उसका आत्मिकता का बारे में పెరుగుతుందో తగ్గుతుందో వాళ్ళకి తెలుసు. घट रहे बढ़ रहे वो जानता है. You know, you better you know that. आप बहुत ज्यादा जानता है. మీకే తెలుసా విషయం? आत्मिकता बढ़ रहे और घट रहे आप ही మీ जानते యొక్క ఆత్మీయత हैं. तुम्हारा आत्मिकता जो है స్థిరమైందిగా ఉంటే जब स्थिर रहता है ముసుగు లేకుండా నువ్వు ధైర్యంగా దేవుని కోసం बिना पर्दा आप जी सकते हैं. నీలో ఉన్న హోలీనెస్, तुम्हारा जीवन में पवित्रता जो है నీలో ఉన్న నీతి, तुम्हारा धार्मिकता నీలో ఉన్న విశ్వాసం, तुम्हारा विश्वास అది సడలనేది అయ్యింది, वो तो हटल नहीं है तो అది స్థిరమైంది, वो तो स्थिर है तो అది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుందంటే धीरे धीरे बढ़ने क्या యు है ఆర్ బోల్డ్ ఎనఫ్ టు ప్రీచ్ ద గాస్పెల్. वो लोग धीरज के साथ रहता है. वो लोग सुसमाचार भी प्रचार करता है. రోజు నువ్వు అలా బయటికి రాలేకపోతున్నావు అంటే आप ऐसा बाहर नहीं निकल रहे. कारण మనల్ని మనం మోసపుచ్చుకోవద్దు. मतलब हमें हम धोखा नहीं दे रहे. మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి, देखिए हमारा आत्मिक जीवन जो है वैसा है. మన వేగం ఎలా ఉంది దేవునిలో, हमारा स्पीड प्रभु में कैसे है. దేవుని ముఖ వచ్చస్సు ఎదుట మన పరిశుద్ధత ఎలా ఉంది, प्रभु का मुख का सामने हमारा पवित्रता कैसे है. మన నీతి ఎలా ఉంది, हमारा धार्मिकता कैसे మన है. సాక్ష్యం ఎలా ఉంది, हमारा गवाही कैसे మన है. క్యారెక్టర్స్ ఎలా ఉంటున్నాయి, हमारा कैरेक्टर कैसे है. చర్చ్ బయటికి వెళ్ళిన తర్వాత మీ యొక్క రహస్య జీవితాలు ఎలా ఉంటున్నాయి, मंडली से निकलने के बाद सीक्रेट लाइफ बाहर जब जाते हैं कैसे है. ఎంత నాటకీయంగా ఉంటున్నావా, इतना नाटक करता है ना. వేషధారంలో బ్రతుకుతున్నావా, भक्ति से रहता है. పేరెంట్స్ మోసం చేసి, पिता माता पिता को धोखा. భార్య భర్తలను మోసం చేసుకుంటున్నారు, पति पत्नी को पत्नी पति को धोखा देता है. అలాంటి జీవితంలో జీవిస్తున్నాను. क्या वैसा जी रहा है क्या. ఇవాళ చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా, आपके भाई बहन
प्रभु का बच्चे आज में ये बोल रहे हैं। పౌలు చెప్తున్న మాట ఏంటంటే पौल क्या बोल रहे हैं इधर? సాధారణమైన పౌలు नॉर्मल पौल जो है, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల క్రితమే మారిన పౌలు उससे पहले थोड़ी 10 साल के पहले जीवन बदल गया। మోషేతో కంపేర్ చేసుకుంటాడు. देखिए मूसा से कंपेयर कर रहे हैं, మేము అలా చేయట్లేదు. हम तो ऐसा नहीं कर रहे हैं, ధైర్యంగా ముందుకెళ్తున్నాం. हियाव के साथ आगे जा रहे ఈరోజు మేము యవనస్తులం దేవుని కృపను బట్టి हैं। आज हम जवान हैं प्रभु का अनुग्रह से। ఆంధ్రప్రదేశ్ లో బలమైన పరిచయం చేయడానికి దేవుడు మాకు సహాయం आंध्रा చేస్తాడు. में एकदम अच्छा सेवा करने के लिए प्रभु हमको सहायता कर रहे हैं, अनुग्रह दे रहे ఎన్నో हैं। ప్రాంతాలకు వెళ్ళడానికి, ఎన్నో యూత్ రిట్రీట్స్ ఎన్నో కండక్ట్ చేయడానికి, డ్రై ల్యాండ్స్ లో భయంకరమైన లోపల కోయ నడుమ లోపల ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేస్తాడు. इंटीरियर प्लेसेस, जंगली का जगह में भी जाके, तो एक ट्राइबल ग्रुप है उसका बीच में भी कई रिट्रीट्स रखने के लिए प्रभु हमको अनुग्रह दे रहा है। Everybody must have a passion to preach the gospel. प्रभु का सुसमाचार प्रचार करने के लिए हर एक व्यक्ति को ऐसा लालसा रखना है। రోజు కేవలం దైవజనుల కుటుంబం ఎంతో ప్రాంతం నుంచి వచ్చి వారు మాత్రం చేసేది, వారు మాత్రం మనం గ్యాదర్ చేసుకుని వారు మాత్రం చేసేది కాదు. देखिए प्रभु का दास दासी हमारे बीच में आता है दूर से, वो केवल वो ही नहीं है, Every Christian have a responsibility to preach the gospel. हर एक मसीह का व्यक्ति सुसमाचार प्रचार करने के लिए जिम्मेदारी है। ఆ ప్యాషన్ మనలో ఉండగలగాలి. అదేదో పాస్టర్ గారి పని అన్నట్టు కాదు. वो तो दास का काम नहीं है, ऐसा नहीं सोचना। हम सबको एक एक को भी ऐसा पैशन रहना है। పౌలు క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ, पौलुस ने एक एकदम क्लियर रीति से बोल रहे हैं, మేము ధైర్యంగా ముందుకెళ్తున్నాం. हम हियाव से आगे जा रहे हैं। ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ధైర్యవంతులు ఉన్నారు చెప్తారు ఒకసారి. कितना लोग हैं हियाव నేను ముగించేస్తాను, ఒకసారి ధైర్యంగా आराम से చేయాలి. कर रहे हैं, मेरे पास हियाव है बोल के कितना लोग बोलता है। How many people are there enough to preach the gospel? सुसमाचार प्रचार करने के लिए मेरे पास हियाव है बोल के कितना लोग बोलता है। Praise the Lord. Yeah, very good. సండే స్కూల్ పిల్లలు మనందరికన్నా బెటర్. संडे स्कूल बच्चे हमसे भी अच्छा है। సో మనం అలా మారగలగాలి. देखिए हम भी वैसा बना है। పౌలు అదే చెప్తున్నారు, पौलुस वही बता रहे हैं, మేము ధైర్యంగా ముందుకెళ్తున్నాం. हम हियाव से आगे जा रहे हैं। మనం చాలా మంది ఎలా ఉంటారంటే అఫీషియల్ గా ఉన్నవాడు మా జాబ్ కి వెళ్తామండి, మేము వస్తామండి, పాస్టర్ గారితో మంచి రిలేషన్షిప్ ఉందండి, బస్ అంతే. ऐसे बोलते हैं, मैं नौकरी में जाता है आता है, दास के साथ अच्छी संगति है, ऐसा बोलता है। నేను కాలేజ్కి వెళ్ళొస్తానండి, ఆ పాస్టర్ గారితో మంచి రిలేషన్షిప్ ఉందండి. जवान भाई ऐसा बोलते हैं, मैं कॉलेज में जाता है आता है, दास से अच्छा रिलेशन है, మా జాబ్ లో మేము చాలా చక్కగా ముందుకెళ్తున్నాం. हमारा जॉब में अच्छे से आगे जा रहे बोलता है। బహుధైర్యం నువ్వు ప్రదర్శించగలగాలి. యేసుని పరిచయం చేయాలి. प्रभु यीशु मसीह को दूसरों को परिचय करने के लिए बहुत ज्यादा हियाव को अप्रकट करना है। ఆమేన్. ఇక్కడ రాయబడిన ఈ మాట కూడా మనం చదువుకుందాం. అందుకని इधर जो बात है उसको 14వ వచనం, 14 पर మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది. 16వ వచనం, వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. उसी रूप में बदलते जाते हैं। అద్భుతమైన మాటలు ఇక్కడ రాయబడినట్టు बहुत से अद्भुत बातें इधर लिखा है। పౌలు అంటున్న మాట, पौलुस ने बोल रहा है, మనం ఎప్పుడైతే ప్రభువు తట్టుకు మనం తిరుగుతామో, जब प्रभु के ओर हम फिरता है, లోకం నుంచి కావచ్చు, संसार से भी हो, పాపం నుంచి, पाप से भी हो, రకరకాల వేషధారణ నుంచి, दूसरा कपटी, రకరకాల బలహీనతల నుంచి, दूसरा दुर्बलता, రకరకాల బంధకాల నుండి, दूसरा बंधन से, రకరకాల వ్యసనముల నుండి दूसरा व्यसन से ప్రభు తట్టు ఎప్పుడైతే తిరుగుతామో ये प्रभु के ओर जब फिरता है, మన ముసుగు తీసివేయబడదు. हमारा पर्दा जो है निकाले जाए, అప్పుడు మనము तब हम మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తామంట. महिमा से अधिक महिमा में हम जाता है। ప్రభు ముఖమును అద్దములో ప్రతిఫలింప చేసే వారిగా ఉంటాం. देखिए जैसा देने में प्रतिबिंब आता है, ऐसा प्रभु का मुंह को भी हमारा मुंह के द्वारा प्रकट करता है। నిజంగా ఈ న్యూ కవెనెంట్ నూతన నిబంధనలోకి గనక మనం వచ్చేసినట్లయితే सच में हम नया नियम में हम आए तो మన ముసుగు తీయగానే కనబడేది మన ముఖం కాదు. हमारा मुंह पर्दा निकालने के बाद
क्या दिखाते हैं, हमारा मुख निकालता है। మన లైఫ్, మన క్యారెక్టర్ ఇది బయటికి చూపించగానే కనబడేది ఆశీర్ది కాదు, లేకపోతే నాది కాదు ప్రియమైన బిడ్డలారా. देखिए जो पर्दा निकालने के बाद जो दिखा रहे हैं, मेरा लाइफ, मेरा गवाही, मेरा कैरेक्टर, वो मेरा नहीं है। ప్రభు యొక్క ముఖం, ప్రభు యొక్క జీవితం అద్దం వల్ల देखिए ప్రతిఫలిస్తుంది. प्रभु का जीवन, प्रभु का मुख एक दर्पण के समान में दिखा रहा है। ఆమేన్. ఆత్మ చేత ఆ పోలికగానే మనం మార్చబడుతున్నాం. आत्मा के द्वारा वही रूप में हम बदलते जाते हैं। మన ఆది కాలంలో చక్కటి మాట మనందరికీ ఉంటుంటుంది ఏంటంటే ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనం आदि का किताब में अच्छा वचन है, प्रभु का स्वरूप में प्रभु हमको बनाया। నూతన నిబంధనలో చెప్తున్నారు नूतन नया नियम में भी प्रभु बता रहे हैं, మనం అలా మార్చబడతాం. बदलते जाते हैं। కీర్తనలు 40వ అధ్యాయం ఇవాళ మీరు చదువుకున్న అంశం అని నేను అనుకుంటున్నాను. भजन संहिता 140 40వ అధ్యాయం 40 अध्याय। ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ये बच्चे ये बात बोल के मैं करूंगा। भजन संहिता 40 अध्याय 10 पद। 10 पद। నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. క్రిస్టియన్స్ అంట मसीह के लोग बोले तो मेरे तेरा धर्म मन ही में नहीं रखा, मैंने तेरी सच्चाई और तेरे किए हुए उद्धार की चर्चा की है। मैंने तेरी करुणा और सच्चाई बड़ी सभा में गुप्त नहीं रखी। ఈరోజు రెండు రకాల ప్రజలు ఉన్నారు. दो तरफ मसीह का लोग हैं आज। ఆయన సత్యమును రక్షణను హృదయంలో ఉంచుకున్న వారు ఒక జాతి. प्रभु का सच्चाई, प्रभु का उद्धार को हृदय में रखता है, वो एक సత్యమును రక్షణను హృదయములో ఉంచుకుని ఊరకుండకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. और उद्धार और सच्चाई को हृदय में रख के मौन से नहीं रहता है, ऐसा लोग भी है। నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. हाँ, वो प्रभु जी तेरी सच्चाई, तेरी उद्धार को मैं प्रकट कर रहा है। ప్రియమైన బిడ్డలారా, के प्रिय बात క్రైస్తవులంట मसीह का लोग बोले तो పాటలు అబద్ధంగా పాడతారంటారంట. गाना जो है झूठ से गाता है, వాక్యం కూడా అబద్ధంగా చదువుకుంటూ వెళ్ళిపోతాం, वचन भी झूठ से पढ़ते जाता है, అబద్ధంగా వింటూ ఉంటాం. झूठ से भी सुनते जाता है। మొత్తానికి మనమే నిజం కాకుండా పోతున్నాం. वास्तव में हम सच्चाई नहीं बन रहा है। నేను ఒక విషయం చెప్తున్నాను. एक बात बोल रहे हैं, ఒక చిరుగుపోయిన బట్టలు వేసుకుని బతుకు తప్పులే. देखिए ऐसा खराब हुआ, काट हुआ, वो ऐसा पुराना कपड़े जो है उसको पहन के అరిగిపోయిన చెప్పులు వేసుకుని బతుకు तప్పులే. हमारा जीवन पूरा चप्पल जो है टूट गया, क्या बोलते हैं? So what was that? चप्पल also okay. Without shackles also okay. हम चप्पल बिना चल रहे हैं, కానీ నటిస్తూ మాత్రం బతకాలి. फिर नाटक करके मत जिए। నటిస్తూ మాత్రం బతకాలి. हाँ, नाटक करके कपटी से मत जिए। ఏదో నామకార్థంగా ప్రే చేయడం, नाम के वास्ते प्रार्थना करना, నామకార్థంగా ఆరాధన చేయడం, नाम के वास्ते आराधना करना, నామకార్థంగా వాక్యం వినడం, नाम के वास्ते वचन सुनना, నామకార్థంగా పాటలు పాడడం, नाम के वास्ते गाना गाना, అదే కదా మన జీవితం. वही है ना हमारा जीवन। వాక్యం నూతన నిబంధన అయితే నీ ద్వారా ఖచ్చితంగా యేసు పక్కవారికి తెలుస్తుంది. देखिए नया नियम में वास्तव में देखिए तो तुम्हारे द्वारा दूसरों को प्रभु परिचय ఆ करता है। యాక్టివిటీ నీ జీవితంలో జరగట్లేదు అని అంటే देखिए ऐसा एक्टिविटी तुम्हारे जीवन में नहीं है तो ఇంకా నువ్వు కంప్లీట్నెస్ రాదు. मतलब आपको भरपूरी में नहीं आया। ఈ రోజు మనం అందరం ఇవాళ బైబిల్ గ్రంథం చెప్తుంది, సత్యమును రక్షణను హృదయంలో దాచుకుని నేను ఊరకుండలేదు. देखिए छिपने के लिए नहीं है, मौन से बैठने के लिए नहीं है, ये सच्चाई, ये उद्धार हमारा हृदय में। రోజు ఇవన్నీ కాంపిటీషన్ పెడితే బైబిల్లో చాలా మంది ప్రైజెస్ వచ్చేస్తాయి. ఇక్కడ हमें अभी कंपटीशन लगाए पर बहुत सारे लोगों को प्राइजेस भी मिलता है। సింగింగ్ కాంపిటీషన్, బైబిల్ కాంపిటీషన్స్, सिंगिंग कंपटीशन, बाइबल क्विज कंपटीशन रखे तो అది రాయడంలో హృదయంలో దాచుకుని రాయడంలో ఉపయోగం లేదు. देखिए हृदय में छिपा के लिखने में उसमें फायदा नहीं है। దావీదు కీర్తనలో దావీదు అంటున్న మాట, दाऊद अपने भजन నేను ఊరకుండలేదు, मैं मौन से नहीं बैठा, నీ సత్యమును రక్షణను మహా సమాజానికి వెల్లడిపరిచాను. तेरी सच्चाई, तेरी उद्धार को समाज में मैं प्रचार किया। Now it is your turn. अभी आपका मौका है। ఒక నామకార్థమైన స్థితిలో అలాగా క్రష్ అయిపోతే అలా ఉంటామా, లేకపోతే నీ దైవజనులు వెనకతల
పరుగులు పెడుతూ ముందుకెళ్ళాం. देखिए नाम के वास्ते ऐसा आप बैठता है, नहीं तो प्रभु के साथ, प्रभु के बच्चे के साथ आप आगे जाता है. నాకు తెలిసి మ్యాంగ్లూరులో తెలుగు క్రిస్టియన్స్ ఎంతే మంది ఉంటారని నేను అనుకోవడం. मैं कभी भी नहीं सोचा मंगलूर में तेलुगु क्रिश्चियंस रहता है बोल के. ఇట్స్ నాట్ ఓన్లీ పాస్టర్ గారి ఒక్క ఉద్యోగం కాదండి. ये प्रभु का दास का अकेला का काम नहीं है, మన పని. हमारा काम भी है. We need to go. हम जाना है, We need to preach the gospel. सुसमाचार प्रचार करना మనం है, చెప్పగలగాలి. हम बोलना है. We must be epistle of Christ. हम प्रभु के लिए पत्री, मसीह के लिए पत्री रहना है. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. पवित्र आत्मा परमेश्वर हमको सहायता करे. చిన్న ప్రార్థన చేద్దాం. प्रार्थना करें. आंख बंद कीजिए. सब लोग Praise the Lord. అందరూ ప్రార్థన చేద్దాం. सब लोग प्रार्थना करें. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. सब लोग हम आंख बंद करके मन में छोटा प्रार्थना करेंगे. ఒక ప్రత్యేకమైన భారంతో ఇవాళ మనం గ్రహాలు చేద్దాం. हम एक बोझ के साथ हम हमारा घर वापस जाएंगे. వాక్యాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. वचन को जो सुना इधर छोड़ के जाना वो नहीं है. పౌలు ఒక ప్రత్యేకమైన విధానంలో ఆ యొక్క కొరింథీ సంఘాన్ని దర్శిస్తున్నాడు. प्रेरित पौल ने एक अच्छा उद्देश्य और बोझ के साथ कोरिन्थी में जो मंडली है उसको विजिट कर रहा है. నేను ఎక్కడి నుంచి అయితే వచ్చేసానో, जिस जो जगह से मैं आया, ఏ పాత నిబంధన కొట్టివేయబడిందని పౌలు చెప్తున్నాడు, అదే పాత నిబంధన కొరకు స్తెఫను చనిపోవడానికి కూడా అంగీకరించాడు. देखिए जो पुराना नियम के लिए स्तेफनुस ने मारने के लिए तैयार था, उस जगह से पौलुस ने आया. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనం అందరూ కూడా ప్రేమిస్తున్నాం. आज जितना भी इधर बैठा है, మనం ఏ పాప పంక్తుల నుంచి వచ్చామో, जो पुराना परिस्थिति से आया, ఏ సహవాసం నుంచి బయటకు వచ్చామో, जो संगति से पुराना संगति से आया, వారందరినీ కూడా वो सब लोगों को మనం ఏ రక్షణకరమైన కాపుదలలో స్థితిలోకి వచ్చామో అక్కడికి మనం వారందరినీ కూడా తీసుకురావాలి. देखिए जो उद्धार हमने पाया वो उद्धार का अनुभव में उसको भी लेके आना है. మనమందరం కూడా క్రీస్తుని కూర్చిన జ్ఞానం యొక్క సువాసనగా మార్చబడాలి. सब मसीह का ज्ञान का सुगंध ऐसा बनना ఇది है. మొదలుకొని ఏ ఒక్కటి కూడా నీ యొక్క ప్రతి అక్షరము క్రీస్తు యొక్క జ్ఞానం ద్వారా రాగలరా. आज से लेकर तुम्हारा हर एक बात मसीह का ज्ञान से निकलना है. హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని క్షమించడానికి ఈ రోజు నిశ్చయించుకోవాలి. पूरा मन से सबको मैं क्षमा करूंगा ऐसा निर्णय आप लेना है. మనము క్రీస్తు యొక్క పత్రికలుగా మార్చబడాలి. मसीह का एक पत्री वैसा हम बदलना है. ప్రజలు తెలుసుకున్నట్లు, ప్రజలు చదువుకున్నట్లు ప్రతి పత్రికలుగా మారిపోవాలి. लोग पहचानना है, लोग पढ़ना है, वैसा पत्री मसीह का पत्री जैसा हम बनना है. ధైర్యంగా చెప్పగలగాల. पांचवा आखिर में देखा याव से కావాలంటే నా మాటలు వినండి, आप देखिए तो मेरा बात सुनिए, కావాలంటే నా సాక్ష్యం చూడండి, मेरा गवाही देखिए, కావాలంటే నా యొక్క టైం టేబుల్ అబ్జర్వ్ చేయండి, मेरा टाइम टेबल ऑब्जर्व कीजिए, కావాలంటే నా క్యారెక్టర్ అబ్జర్వ్ చేయండి, मेरा कैरेक्टर को भी ऑब्जर्व చదవండి, आप पढ़िए, కావాలంటే తెలుసుకోండి. आप जानिए. యేసు మీకు కనబడుతున్నాడు. देखिए मेरा जीवन में मसीह दिखाता है, आप देख सकते हैं. సండే 2 hours మాత్రమే నన్ను చూడండి, संडे केवल 2 घंटे मुझे ఆ देखिए, మిగిలిన సమయంలో నా జీవితం నాదనే వాళ్ళు కాదు ప్రియమైన బిడ్డలారా. बाकी समय जो जीवन जो है मेरा नहीं है वो ऐसा मत बोलिए. 24/7 365 days ఎప్పుడు మనం చూసినా క్రీస్తు యొక్క పత్రికల మన జీవితం ఉండగలగాలి. 24/7 365 डेज कभी भी हमारा जीवन देखे मसीह का जीवन जैसा वैसा हमारा जीवन रहेगा. ముసుగు లేని వారముగా మనం बिना ఉండగలగాలి. पर्दा ऐसा जीवन. మోషే ముసుగు వేసుకుంటున్నాడు, मूसा पर्दा डाल रहे हैं. మహిమ తగ్గిపోతుంది. क्यों बोले तो महिमा जो है ఈ घटने రోజు का. నువ్వు ధైర్యం చేయలేకపోవడానికి ప్రియమైన బిడ్డ, आप दहियाव नहीं है, कारण क्या है నీ बोले యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ సరిగా లేవేమో, तुम्हारा आत्मिकता जो है उसका स्टैंडर्ड सही नहीं है, పవిత్రత సరిగా లేదేమో, आपका पवित्रता वो सही नहीं నీ है, తగ్గింపు సరిగా లేదేమో, आपका नम्रता दीनता सही नहीं నీ है, నీతి సరిగా లేదేమో, आपका धार्मिकता सही नहीं है. ముసుగు వెనకేమో లొసుగులు ఉన్నాయేమో, वो पर्दा के नीचे कुछ गड्डी है, ఏదైనా రహస్య పాపాలు ఉన్నాయేమో, कुछ गुप्त पाप है, అందుకు నువ్వు ధైర్యం చేయలేకపోతున్నావు. वो आप छोड़ने के लिए हियाव नहीं कर ఓ रहे. యేసు మానవులను అంతా రక్షించుకుందామని చూస్తున్నారు. प्रभु का इच्छा यही है सारे मंगलूर को उद्धार, ఎంటైర్ మ్యాంగ్లూర్. पूरा मंगलूर को प्रभु उद्धार करने के लिए प्रभु इच्छा है. We need to preach the gospel. फिर हम प्रचार करना है. We need to become epistles of Jesus. प्रभु का मसीह का पत्री हम बनना है. అలాంటి ఒక విజయం రాగలగాలి. ऐसा एकदम एक रिवाइवल आना है. చిన్న ప్రార్థన చేసుకున్నాను. छोटा प्रार्थना करें. సర్వోన్నతుడా మహోన్నతుడా, సర్వోన్నతుడా మహోన్నతుడా, విలువైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ ప్రాంతంలో బలమైన కార్యాలు జరిగించండి. దైవజనులు ఎంతో ప్రయాసంతో పాటు పడుతూ పరిచయం చేస్తున్నారు.
నమ్మకమైన పరిచారకులు దొరకడం దేవా అది కష్టంగా ఉంది ఈ కాలంలో. ఇలాంటి ప్రాంతాల్లో ఈ ప్రియ దాసులు పరిచయం చేస్తున్నారు. సంఘమంతా దేవ సువార్త విషయంలో బహుబలముగా దేవ సహకరించడానికి మీరే సహాయం చేయండి. ఇప్పటికీ ఎంతో చక్కగా సహకరిస్తున్న వారిని కూడా మేము చూస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని బహుబలంగా దీవించండి. కడబడి దినాల్లో దేవ పౌలు వలె మేమందరం మారడానికి మీరే కృపను అనుగ్రహించండి. దేవ మ్యాంగ్లూరు మూలలోనికి వెళ్ళినైనా ఎంతో మందికి దేవ నేను పరిచయం చేయగలడానికి మీరే సహాయం దయచండి. కన్ను తెరిచి కన్ను మూసే లోపల ఎన్నో ఆత్మలు దేవ నాశనం అయిపోతున్నాయినైనా దేవ భారం మాదిగా మేము తీసుకోవడానికి మీరే సహాయం దయచండి. సోఫిస్టికేటెడ్ క్రిస్టియానిటీలోంచి మేము బయటికి రావడానికి మీరే కృపను అనుగ్రహించండి. ఒక సెల్ఫిష్ గా మా యొక్క గ్రోత్ మా యొక్క ఆశీర్వాదాల కొరకు మాత్రమైన ప్రయాణం నుంచి బయటికి తీసుకురండి. ఎన్నో ఆత్మల కొరకైన ప్రయాసమైన పౌలంటున్న మాట మనోవేదనతో ఎంతో దుఃఖముతో కన్నీరు విడిచుచు నేను మీకోసం ప్రయాణం చేస్తున్నానని చెప్తున్నారు. దేవ అలాంటి భారం ఇక్కడ ప్రతి బిడ్డకి అనుగ్రహించమని దేవ రాను ఇంకను బహుబలంగా దేవ ఎంతో మందిని దేవ రక్షించగలిగేటటువంటి విశ్వాసులుగా ఈ బిడ్డలందరూ దేవ దర్శించి దీవించమని దైవజనులు వారి పరిచయాన్ని ఆశీర్వదించమని నీ కృపలో ప్రతి ఒక్కరిని బహుబలంగా పట్టుకోమని వారి జీవితాల్లో నాటి మీరే మహిమ గల ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైన నజరేడైన ముసుగు లేని వారముగా మహిమ నుండి అధిక మహిమకు వెళుతూ నీ ముఖమును అద్దము వలె ప్రతిఫలింప చేసే విశ్వాసముగా ఇక్కడ ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని త్వరగా రానైన నజరేడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ.